ఇంకో 5 minutesలో వెళ్ళకపోతే ట్రైన్ మిస్ అయిపోతాం. అప్పుడు ఇంకో 1.5 hour వెయిట్ చేయాలి. ఓకే గైస్, ఫస్ట్ స్టాప్ ఏంటి, రాస్ క్యాసిల్కి వచ్చాం. నిన్న క్లైమేట్ మంచిగా ఉందని చెప్పి తిరుగుతుందనిగా, ఇట్స్ యాక్చువల్లీ రైనీ. గాలి చూడండి అసలు, ప్రవీణ్ చూడండి, అస్సలు క్లైమేట్ చాలా ఇదిగా ఉంది. అసలు చూడండి ఎలా ఉందో, కొంచెం హెవీ రెయిన్ లేదు, అట్లీస్ట్ గుర్రాలు టక్ టక్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, ఆ గాలి సౌండ్ వినండి. కానీ చాలా బాగుంది, ప్లెజెంట్గా. సీదే రోజ్ క్యాసిల్. బోట్ టూర్స్ కూడా ఉన్నాయంట. సీదే నిమిషంలో ఇంక వర్షం స్టార్ట్ అయింది. జస్ట్ 1 minute అయింది అంతే. ఇందాకలే చెప్పాను వర్షం పడట్లేదు అట్లీస్ట్ అని. అసలు ఇంత వర్షం ఎంతలాగా ఎప్పుడు తడలేదు నేనైతే. గాలి ఎంత గాలి అంటే ఇంకా నన్ను తోస్తుంది. నేనేం సన్నగా ఉన్నానా పోనీ. అసలు ముందుకు నడుస్తుంటే కుడెంట్ వాక్. ఇంకా క్యాజిల్లో వచ్చి కూర్చున్నాం. ఎగ్జిబిషన్ అంట, ఎగ్జిబిషన్ హాల్ అంట. అక్కడ కూర్చున్నాం, 1 గంట కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ బస్సు ఎక్కేయడమే. అది ఫస్ట్ స్టాప్. వర్షం తగ్గింది, బయటకు వచ్చాను. చూడండి ఎంత బాగుందో కదా. బాగోవడం పక్కన పెడితే ఇంకా ఎంత ఫ్రీజ్ అయిపోతున్నామో ఇక్కడ ఉన్నప్పుడు. అసలు ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఏంటో ఇక్కడ క్లైమేట్ అసలు అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు చూసినా ఏదోటి అవుతానే ఉంటుంది. గాయస్, అసలు ఫోన్ ఎలా పడిపోయింది తెలుసా నాది. 2 handsతో పట్టుకున్నాను. బట్ ఇఫ్ యూఆర్ ఇన్ ఐర్లాండ్, ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్. నా హ్యాండ్స్ ఇప్పుడు నంబ్ ఎలా ఉన్నాయంటే, నా చేతులు అసలు చూడండి ఎంత బాగుందో. అసలు చూడండి ఎంత గ్రీనరీ. వరల్డ్ అంతా ఓన్లీ గ్రీన్ కలర్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మా అత్తేదో ఇంకా చచ్చిపోద్ది గ్రీన్ కలర్ చూసి. షీ లవ్స్ గ్రీన్. కానీ ఈ నేచర్ చూడండి అసలు, గ్రీన్ 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 ఎవ్రీవేర్. తినేలా అనిపించేస్తుంది అంతా. ఇట్స్ లైక్ అ మాచా వరల్డ్. ఫస్ట్ రాస్ క్యాసిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్స్ రియలీ వర్త్ గోయింగ్ టు రాస్ క్యాసిల్. నెక్స్ట్ స్టాప్ మేము టార్క్ వాటర్ ఫాల్ అనుకున్నాము. దిస్ ఈజ్ డబుల్ వర్త్ కమింగ్. చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్స్ లైక్ సో పీస్ఫుల్. నేనే గలవడగా వాగుతున్నాను కానీ జనరల్గా కామ్గా ఉంటే. It's beautiful. The trees are lovely. Look at this. ఏమంటున్నావు ఇందాకలా? ఏమంటున్నావు? కజిన్స్ ఏదో. యా, కజిన్స్ గెట్ రెడీ నెక్స్ట్ ట్రిప్కి. ఆల్మోస్ట్ 2 months అయింది అంతే. నో ఆల్మోస్ట్ 2 months అయింది ట్రిప్కి వెళ్ళి మేము కజిన్స్ అందరం కలిసి. సో యా, వీ హ్యావ్ టు ప్లాన్. ఏంటి అసలు ఏంటి ఎంత బాగున్నాయో.
యాక్చువల్లీ ఈ ట్రెక్ 30 minutes ట్రైల్ ఉంది, 45 minutes ట్రైల్ ఉంది, లైక్ మోడరేట్ హైక్ ఆర్ 3 hours హైక్. ఇంకా 3 hours 5 hours అయితే ఇంకా అలా కంప్లీట్ ఇదంతా ఎక్కొచ్చు. కానీ వీ డోంట్ హ్యావ్ టైం. యాక్చువల్లీ నేను చూసినప్పుడు ఏంటంటే మినిమం 3 days స్పెండ్ చేయాలంటే ఇక్కడ ఈ కిల్నరియా కరెక్ట్గా స్పెల్ చేయబోతున్నాను. కానీ వాటర్ఫాల్ చూడండి ఎంత బాగుందో. 3 days స్పెండ్ చేస్తే ఇక్కడ లైక్ పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎక్కడ వెళ్ళిపోతున్నాడు. ఇంక చాలే, ఇంకెంత వెళ్తాం పైకి. ఇస్ ఇట్ నైస్ అదే? ఓకే. ఆ చిన్నబాబు చెప్పింది కాబట్టి ఇంక వెళ్ళాల్సిందే. ఇలాంటి వాటికి గాలికి జిత్తు చింపురు అయిపోయింది ఒక లెక్కలో. ఎలా అంటే ఇప్పుడు వెళ్ళి ఒక పిచ్చి గూట్లో తయారైంది. అది కవర్ చేసుకోవడానికి హ్యాట్ పెట్టుకున్నా. సీరియస్లీ. ఓకే, ఇంకా చాలా ఉంది. ఆ పైకి ఎక్కాలి. ఆ పైకి మాకు అంత టైం లేదు. ఆకలి వేస్తుంది ఒక లెక్కలో. మళ్ళీ హెవీగా ఇంట్లో ఉన్నప్పుడు రవ్వ దోశలు తింటే ఈవినింగ్ ఒక 3-4 వరకు అసలు ఆకలేదు. కానీ ఇక్కడ ఎంత ఆకలేస్తుందో. నాకు చాలా ఆకలేస్తుంది యాక్చువల్లీ. ఇగో చూడాలి. ఓకే, టార్క్ వాటర్ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏ స్టాప్ అసలు తినడానికి కూడా నిన్న కోబ్ వెళ్ళామా. నిన్న అయితే లైక్ లిటరలీ దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఐ కాంట్ ఈవెన్ కంపేర్. యాక్చువల్గా ఏదో ప్యాక్ చేసుకున్నాను. ప్రాబ్లం ఉంది కదా. స్పార్క్ రాక్ క్యాసిల్లో నిజమే. రాక్ క్యాసిల్లో ఉంది నిజమే. అచ్చే కొంతసేపు ఆగి ఏదో తిందమే. సర్లే చూద్దాం నెక్స్ట్ స్టాప్ అసలు ఏంటో. అన్నీ అడుగుతాంలే బస్సు వాడిని అడుగుదాము. హాఫ్ అన్ అవర్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి? అదే కూర్చుందాం. అట్లీస్ట్ కూర్చొని కొంచెం మెడిటేషన్ అయినా చేద్దాం. ఇలాంటి ప్లేస్లో మెడిటేషన్ చేస్తే ఎంత బాగుంటుందో. యా, సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ why 9 to 5 job, why traffic, why pollution, why sounds అంటే అదే లైక్ నాయిస్ పొల్యూషన్ కైండ్ ఆఫ్. ఈ నేచర్ సౌండ్ చూడు ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్కి వస్తా ఉంటే యూనో సమ్హౌ యూ గెట్ హీల్డ్ బై యువర్ సెల్ఫ్. నీకు ఏది అక్కర్లేదు కూడా ఏం చేయ. లైక్ యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్టర్నల్ పీపుల్ టు heal you or comfort you. You just have to come here, sit, meditate, listen to this lovely nature. అంతే, తెలియకుండా నీకు నువ్వే హీల్ అయిపోతూ ఉంటాం. యా, సో అట్లీస్ట్ నాకు ఇప్పటి నుంచి ఇంకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ వీక్ ఒక్కసారైనా ఖచ్చితంగా మనం ఏ ప్లేస్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా ఇలాంటి నేచర్ విల్ ఆల్వేస్ బీ దేర్ కదా. మనం ఎంత డిస్ట్రాయ్ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఎక్కడ దగ్గర అన్టచ్డ్ ఉంటాయి. సో జస్ట్ వెళ్ళండి, జస్ట్ గో ఫర్ అ వాక్ ఈవినింగ్ టైం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వెళ్ళి వీక్ ఒకసారి రిలాక్స్డ్గా ఒక 3 hours నో ఫోన్, నో రికార్డింగ్, నో ఫొటోస్, నథింగ్. డోంట్ టేక్ ఎనీ వన్ విత్ యూ. మీరు ఒక్కలే వెళ్ళండి. వెళ్ళి వీక్ ఒక్కసారి వెళ్ళి ఒక 3 hours ఇలాంటి ఒక ట్రెక్ వాకింగ్ జస్ట్ ఒక లేక్ సైడ్ కూర్చొని జర్నలింగ్ చేయడమో
ఏదో ఒకటి చేస్తే విల్ రియలీ హీల్ యూ. ఇట్స్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ మీ అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ స్టాప్ మక్రాస్. ఏంటిది మక్రాస్? అదే రెస్టారెంట్ మక్రాసేనా? మక్రాస్ హౌసెస్ అంట. ఏ హౌసెస్ మరి ఏంటంటే గార్డెన్ అంటే ఇదంతా. కానీ ఫస్ట్ రెస్టారెంట్ అని కనిపించింది కదా, ఆకలి చచ్చిపోతున్నాం. సో తినేసి ఏముంటాయి తినడమే. ఇంకా ఇదేంటి స్పైసీ వెజిటేరియన్ వ్రాప్ అంట. ఇందులో ఏముందో తెలియదు. ఇదంతా మక్రోస్ హౌస్ అంట. హౌస్ ఎక్కడ ఉందో తెలియదు కానీ అన్ని పార్కులే కనిపిస్తున్నాయి. ఉంటే లోపలికి ఉండొచ్చు కానీ మన టైం లేదు. వెళ్ళిపోవాలి. సో జస్ట్ గో. ప్రవీణ్ ఇంకా అరిచేస్తాడు. ఇదే మక్రాస్ హౌస్. ఓకే ఓకే. సేమ్ మన ఇండియాలో కూడా ఉంటాయిగా, లైక్ ఏమంటారు అదే గులాబీలు. ఇది లాగడానికి చూసినప్పుడు ఎంత గట్టిగా ఉంది కదా స్టెమ్. లిటరలీ గట్టిగా లాగితే అప్పుడు ఊడుతుందేమో కానీ కింద పడి ఉందని చెప్పి తీసుకున్నా. బై ద వే ఇది రోజ్ కాదు, ఇప్పుడే తెలిసింది. ఇట్ ఈస్ నాట్ రోజ్ బట్ రూట్ చూస్తున్నాడు. నేషనల్ పార్క్ వెళ్తాను. ఇది చూడండి, ఇది ఇంకో రకం. సేమ్ అలానే ఉంది కానీ ప్యాటర్న్ చూడు. దానికి మధ్యలో ఎల్లో వచ్చి పెటల్ స్టార్ట్ అయ్యాయి. దీనికి చూడు ఏదో ట్విన్స్ లాగా, ఇటొకటి సేమ్. అలాగే రెడ్ ఫ్లవర్స్. బట్ ఈరోజు మన ఫోకస్ ఆల్ టైప్స్ ఆఫ్ పింక్ ఫ్లవర్స్ అనుకున్నాం కాబట్టి లెట్స్ స్టిక్ టు పింక్. జనరల్గా నేను పూలు తెంపను, నాకు ఇష్టం ఉండదు తెంపడం. కానీ ఇంత ప్రిటీ ఉన్నప్పుడు కొంచెంసేపు అయినా చూసుకోవడానికి చేత్తో పట్టుకొని ఆ ఫీల్ అయ్యి. యా, వర్షం స్టార్ట్ అయింది. నౌ వి ఆర్ గోయింగ్ టు కిలర్నియా పేరు. నౌ వి ఆర్ గోయింగ్ టు కిలర్ని నేషనల్ పార్క్. ఎక్కడికి వెళ్ళినా బోర్డు మీద మాత్రం నేషనల్ పార్క్ అనే ఉంది. కానీ నాకు తెలిసి ఆ నేషనల్ పార్క్లోనే ఇవన్నీ ఉన్నాయేమో. ఏంటో తిరుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. బ్రైన్ అక్కడ చూడు, షీప్స్, గొర్రెలు కనిపించట్లేదా? అది ఏడుది అదిగో, బుజ్జుగున్నాయి చిట్టిగా. అసలు ఐర్లాండ్ మొత్తం వీటితో బతుకుతుంది అనిపిస్తుంది. వాటిని తింటారు, వాటిని తోల్ని. ఓ మై గాడ్, ఆ ఊలు ఎంత ప్రతిదీని ఆ ఊలే. అండ్ వాడడం పక్కన పెడితే రేట్లు ఎంత ఉన్నాయనుకున్నారు? ఒక స్కార్ఫ్ €70, ఒక స్వెటర్ €150, మళ్ళీ ప్యాటర్న్స్ అందులో క్రాస్ కట్ అంట, స్ట్రైట్ కట్ అంట, ఇంకేంటి అదే వూల్ స్వెటర్స్. లక్కి అయితే ఒకలాంటి స్వెటర్ కొనుక్కొని లక్ ఆ స్వెటర్ వేసుకుంటే లక్ వస్తుందంట. లైక్ క్లాన్స్, మళ్ళీ క్లాన్స్. యూ కెన్ చూస్ విచ్ క్లాన్ యూ వాంట్. క్లాన్ ఇస్ నథింగ్ బట్ ఫ్యామిలీస్ లాగా అంట. స్టార్టింగ్ ఏంటిది అనుకున్నాము, తర్వాత చూస్తాను అప్పుడు తెలిసింది క్లాన్స్ అంటే ఫ్యామిలీ. మనకి క్యాస్ట్ ఎలాగో అలా వీళ్ళకి క్లాన్స్ ఉంటారంట. సో దాన్ని బట్టి కూడా మళ్ళీ కొనుక్కుంటారంట. ఏందయ్యా, అట్లీస్ట్ మనకు అలా లేదు, క్యాస్ట్ బట్టి బట్టలు వేసుకునేటట్టు వీళ్ళకి అది కూడా ఉంది. ఎవ్వరు లేరు చూసారా రోడ్డు మీద. మేమే సంచరిస్తున్నాం. తెలుగు రాదు.
అమ్మ కార్ వస్తుంది అమ్మ, ఒక కారు ఎక్కడి నుంచో. భయ్యా కొంచెం లిఫ్ట్ ఇవ్వయ్యా. Guys, see this! Oh my god, this is my first time seeing rainbow. అంటే ఎంత పెద్ద రెయిన్బో ఒకసారి ఎప్పుడో చూసాను సింగపూర్లో మా ఇంటి నుంచి. చాలా చిన్నగా ఉంది. దిస్ ఇస్ లైక్ కంప్లీట్ బో. ప్రైన్ నువ్వు చూసావు ఎప్పుడైనా? గైస్ చూసారా, ఒక్క సెకండ్ అయ్యింది చూడండి, క్లౌడ్స్ వచ్చాయి, ఫుల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిందా లేదంటే ఇంక రెయిన్బో వెళ్ళిపోతుందో. బట్ ఈ కార్నర్ చూడు ఎంత బాగుందో. అసలు వీడియోలో అసలు మీకు ఏం తెలియట్లేదు, చూపించిన వేస్ట్. చూసారా ఒక్క నిమిషంలో, నాట్ ఈవెన్ 60 సెకండ్స్, ఐ థింక్ ఫ్రాక్షన్ ఆఫ్ 5-6 సెకండ్స్లో పోయింది. వావ్, కెన్ రాసుకోమో. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఏదైనా లైఫ్లో ఏం అవ్వాలన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు. టు గెయిన్ ట్రస్ట్ ఆర్ టు లూజ్ ట్రస్ట్. It's completely gone. నేను ఓ మై గాడ్ అని చెప్పి తిరిగాను, కంప్లీట్ బో వచ్చింది విత్ ఆల్ కలర్స్. మేము చూసి ఆ క్యాప్చర్ చేసుకున్నాము, క్యాప్చర్ చేసి ఒకసారి వీడియో తీద్దామని చెప్పి తీసి లోపు పోయింది. ఇంకా మీరు నన్ను తట్టుకోలేరు వీడియోస్లో, రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఏం అర్థం కావట్లేదు మాకు. ఎక్కడికైనా నేషనల్ పార్క్ అనే ఉంది, కానీ నెట్లో కొడుతుంటే ఇంకా ఎలా ఉంటుంది. ఈ ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు ఇంకో దాని గురించి ఎతకడం ఎందుకు? గైస్ ఇప్పుడు చూస్తాను వ్యూ, ఇట్స్ సో బ్యూటిఫుల్. యా, రాస్ క్యాసిల్ నుంచి కనిపించింది. ఇదే మౌంటైన్స్. సి అడుగుతాం కదా, యూఆర్ అ బీచ్ పర్సన్ ఆర్ అ మౌంటైన్ పర్సన్ అని. హౌ అబౌట్ అ బీచ్ బై ద మౌంటైన్? అదే అంటారు. సి ఐల్ షో యూ. ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ నడుస్తుంటే. యాక్చువల్లీ అసలు ఆ వీడియోలో ఆ మౌంటైన్ కలర్స్ కానీ ఏం కనిపించట్లేదు. యాక్చువల్లీ దే ఆర్ పర్పుల్ మౌంటైన్స్. ఎంత హాయిగా ఉందో అసలు. చూడండి వీళ్ళు వాకింగ్ చేస్తున్నారు. బా, ఇట్స్ ఫ్రీకింగ్. ఇట్స్ ఎలా ఉందంటే ఇంకా ఫుల్ నా బాడీ. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఒక లెక్కలో నొప్పులు వస్తున్నాయి కాళ్ళు అయితే. బట్ స్టిల్ నొప్పులు వస్తున్నాయి, ఒంట్లో బాగాలేదు అని చెప్పి ప్రజెంట్ లైఫ్ని, ప్రజెంట్ మూమెంట్ని వి షుడెంట్ మిస్ కదా. అసలు ఇక్కడ ఇలా ఒక్కదాన్ని ఇలా నడుస్తుంటే లైక్ ఆ కోల్డ్ బ్రీజ్, లైక్ ఆ చలి, ఆ సౌండ్స్, ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఓకే ఎస్, నేను చాలాసార్లు పీస్ఫుల్ అని యూస్ చేశాను ఈ వీడియోలో. బికాజ్ అన్నిసార్లు అలా అనిపిస్తే నేను ఏం చేయను. బట్ యా, నాకు చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఫీలింగ్ కలిగింది. కానీ ఎక్కడ బోర్డ్స్ లేవు తెలుసా, డేంజర్ అని, డోంట్ గో ఇన్సైడ్ అని చెప్పి ఎవడు వెళ్ళామో. ఇట్స్ ఫ్రీకింగ్ కోల్డ్. జనరల్గా అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, జనరల్గా అయితే బోర్డ్స్ పెడతారు డేంజర్. మన దగ్గర 33 బోర్డులు పెట్టినా ఖచ్చితంగా ఎవడో ఒక్కడు ఏదో చితిని పని చేస్తూనే ఉంటాడు. ఇక్కడ బోర్డ్స్ లేవు, ఎవరు ఏమి చేయట్లేదు. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఎలా ఉంది తెలుసా కదా ప్రవీణ్? ఓకే
బ్యాక్ టు అవర్ ఓకే లెట్స్ గో. చూద్దాం మనం నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్దాము. అట్లీస్ట్ 1 hour. ఏంటంటే ప్రతి మెయిన్ రోడ్డు ఇలాంటి వాటికి కనెక్టెడ్గా ఉంది. సో ఎక్కడికి వచ్చినా ట్రాప్ అయిపోతాము, రూట్ తెలీదు అని అనుకోకర్లేదు. ఎవరు లేడు కాబట్టి మేము అక్కడ నడుస్తున్నాం. శశాంకాలు స్విట్జర్లాండ్లో ఇలానే అనుకుంటా, ఊరికే చేసి తెలియకుండా ఇలా వచ్చేసారు. సేమ్ ఇలానే ఉంటుంది ప్లేస్. నేను వాళ్ళు వీడియో తీసి పెట్టారు, వాళ్ళకి అడుగుతాను చూడు. సేమ్ ఇలానే. నా ఫోన్కి ఛార్జింగ్ అయిపోతుంది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. యా, సో మేము ఏం చేసామంటే కార్క్ కెన్ స్టేషన్కి వెళ్ళి కిలోనీకి టికెట్ తీసుకున్నాము. ఎంత పడింది ఒక్కొక్కరికి? ఒక్కొక్కరికి అప్ అండ్ డౌన్ 39 euros. ఐ థింక్ ఇట్స్ నువ్వు ఫస్ట్ క్లాస్లో బుక్ చేసావు కాబట్టి. ఎనీవేస్, సో కార్క్ టు కిలోనీ అప్ అండ్ డౌన్ ఒక్కొక్కరికి 39 euros పడింది. జర్నీ 1.5 hour. కిలోనీ స్టేషన్ దిగిన వెంటనే అక్కడ ఏం చేసామంటే అక్కడి నుంచి డైరెక్ట్గా అదే ఐ థింక్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ ఎక్కాము. అదేం చేస్తుంది ఇప్పుడు ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్ళిపోయింది. మేము ఫస్ట్ రాస్ క్యాజల్కి వెళ్ళాము. అక్కడి నుంచి దే ఫ్యూ స్టాప్స్, యాక్చువల్లీ 10 stops అలా ఉన్నాయి. అండ్ ఇన్ బిట్వీన్ యూ కెన్ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ స్టాప్స్. అంటే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వీ వాంట్ టు గెట్ డౌన్ హియర్ అని చెప్తే ఆపిస్తాడు. మళ్ళీ ఒక బ్రోషర్ ఉంది, అందులో అన్ని డీటెయిల్గా రాసి ఉంటాయి. లైక్ ఏ టైంకి బస్ వస్తుంది, మళ్ళీ ఏ టైంకి డిపార్ట్ అవుద్ది. సో అరైవల్స్, డిపార్చర్ డేట్స్ అన్నీ, డిపార్చర్ టైమ్స్ అవన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. సో యూ జస్ట్ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ బస్, సిట్, సీ వేర్ ద డ్రైవర్ టేక్స్, స్టాప్, గెట్ డౌన్, అన్నీ చూసేసి మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ చెక్ చేసుకోండి ఏ టైంకి వస్తుంది బస్సు అని చేసుకోండి. ఓకే, సీ దిస్. ఇప్పుడు ఒకటి డిసైడ్ అయ్యాను, ఛార్జింగ్ అయ్యే వరకు వీడియోస్ తీస్తూనే ఉంటా. బికాస్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు. I'm in a good mood actually. If I'm in a good mood, right, no one can stop me. నువ్వు నన్ను ఎంత ట్రై చేసినా అస్సలు ఆగను. నా లోకంలో నేను ఉంటాను. అంటే ఏమైనా నువ్వు ఒక సడన్ న్యూస్ చెప్పు, బ్యాడ్ న్యూస్ చెప్పు, ఏమైనా చెప్పు, అదే మూడ్ క్యారీ చేస్తాను. వన్స్ ఐ గెట్ ఇట్ టు వెరీ గుడ్. అండ్ సేమ్ యాక్చువల్లీ అందరూ నాలో అది పెద్ద ఫ్లా అంటారు. ఐ అగ్రీ. ఇఫ్ ఐమ్ ఇన్ అ బ్యాడ్ మూడ్, నేను ఎంత ట్రై చేసినా ఐ కాంట్. మళ్ళీ గుడ్ మూడ్లోకి ఐ కాంట్ చేంజ్, రాలేదు. ఐ నీడ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్. అండ్ నా మొహంలో కనిపించేస్తుంది. I can't even hide. సో ఏం చెప్తున్నాను, వీఆర్ సో లక్కీ. 2 కొనుక్కున్నాం. 2 items కొనుక్కుంటే 3 products ఫ్రీ వచ్చాయి.
మనం కొనుక్కున్నప్పుడు కంటే మనకి ఫ్రీ ఇస్తారు. వచ్చేస్తాం స్టేషన్కి. అయిపోయింది. ఇదంతా మా ప్రవీణ్ ఫోన్లో వీడియో తీస్తున్నా. ఓకే గాయస్, నా కంటెంట్ నచ్చితే, అదే కంటెంట్ ఏముంది అంటే నేనేం చెప్పలేను, బట్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.